కిక్ పంచ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ ఎండి యాకూబ్ పాషా ఆధ్వర్యంలో థర్డ్ సౌత్ ఇండియా కరాటే టోర్నమెంట్ వరంగల్ అబ్దుస్ ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా వరంగల్ డిసిసి అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, కరాటే ప్రభాకర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వలీవుల ఖాద్రి, కరాటే సీనియర్ మాస్టర్స్ గణపాక రవి, ఎండి రియాజ్, కాజా పాషా, జే పవన్, ఉర్దూ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ పాషా తదితరులు పాల్గొన్నారు. దానికి ముఖ్య అతిథిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మా సోదరుడు అయ్యూబ్ భాయ్ రావడం వారందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇదే కార్యక్రమాన్ని కూడా నన్ను పిలిచినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మద్రాసు నుంచి ప్రతాప్ జాకబ్ గారు మొట్టమొదట కీర్తిశేషులు ఎండి యాకూబ్ గారు ఇక్కడ కరాటేను స్థాపించి అంచెలంచెలుగా తెలంగాణ మొత్తంలో పెద్ద ఎత్తున ఎంతోమంది కొన్ని వేల మంది స్టూడెంట్స్ను తయారు చేయడం జరిగింది. దాంట్లో మన యాకూబ్ పాషా గారు కూడా వారి శిష్యుడే. ఒక యాకూబ్ పాషా కాదు, కొన్ని వేల మందిని తయారు చేసిన మహా గొప్ప వ్యక్తి యాకూబ్ సార్ గారు. నిజంగా ఈరోజు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అది మరి ఓపెన్ టు ఆల్ థర్డ్ కరాటే టోర్నమెంట్స్. చాలా మంది స్టూడెంట్స్ ఈ యొక్క ప్రోగ్రాంలో హాజరవుతారు. అదేవిధంగా దానికి గవర్నమెంట్ కూడా సహకరించి మాస్టర్స్కి కానీ ప్రతి స్కూల్లో కూడా పీటీ టైపులనే ఒక కరాటే మాస్టర్ను పెట్టవలసిందిగా మేము గవర్నమెంట్ కోరుతున్నాను. అదేవిధంగా వరంగల్ మున్సిపాలిటీలో కూడా టోర్నమెంట్ కోసము మరియు స్పోర్ట్స్ కోసము ఫండ్ కేటాయిస్తారు. దాన్ని మా జిల్లా అధ్యక్షులు అయ్యూబ్ గారిని ఈ టోర్నమెంట్కు సహాయ సహకారాలు అందించవలసిందిగా ఫండ్ కూడా రిలీజ్ చేయవలసిందిగా వారిని మేము కోరుతున్నాము. ఈ టోర్నమెంట్ కూడా సిటీలో ఉన్న ప్రముఖ నాయకులందరూ కూడా హాజరై ప్రతి టోర్నమెంట్కే కాకుండా, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము మహిళలు పోతే వాళ్ళకి సరైన రక్షణ లేదు. కరాటే నేర్చుకున్నట్లయితే సెల్ఫ్ డిఫెన్స్గా వారికి మనోధైర్యం కలుగుతుంది. దానికోసము పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక మంచి మార్గంలో నడవడానికి కరాటే ఎంతైనా అవసరం. కాబట్టి ప్రతి స్కూల్లో ఈ టోర్నమెంట్ బేస్ చేసుకునే కాకుండా ప్రతి స్కూల్లో కరాటేను నేర్పించడానికి ఇన్స్ట్రక్టర్లు నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను. साउथ इंडियन कराटे टूर्नामेंट का आगाज़ आने वाले महीने फरवरी में मुनक़िद होने जा रहा है, जिसकी क़यादत याकूब पाशा 6th डॉन ब्लैक बेल्ट कर रहे हैं। और मैं तमाम लोगों से गुजारिश करता हूं कि कराटे टूर्नामेंट में शामिल होकर इसे कामयाब बनाएं, क्योंकि कराटे न्यू एजुकेशन पॉलिसी आने के बाद भी इंडोर्स गेम्स को जो कहा जा रहा है, जिसमें कराटे, कुनफो और जोड़ो जैसे गेमों को भी बढ़ोतरी दी जा रही है। और ख़ासतौर पर स्टूडेंट जितने भी हैं इसमें शामिल होकर अपने सेल्फ डिफेंस के लिए, फिजिकली भी फिट रहने के लिए ये कराटे सीखना ज़रूरी है। कराटे सीखकर आने वाले दिनों में देश और ओलंपिक्स और जितने भी इंडोर आने वाले वेल्थ गेम्स है उसके अंदर भी हिस्सा लेने के लिए ये छोटे छोटे टूर्नामेंट जो रखे जाते हैं वो टूर्नामेंट बहुत उम्दा कारनामा अंजाम देते हैं। क्योंकि हमने देखा आज ओलंपिक्स के अंदर हम एक भी गोल्ड मेडल लाने में नाकाम होते जा रहे हैं, और अब ओलंपिक्स में सिर्फ सिल्वर मेडल और कुछ दूसरा का मेडल से हम खुश हो रहे हैं। लेकिन गोल्ड मेडल लाने के लिए ओलंपिक में इंडोर गेम को हुकूमत भी ज़्यादा से ज़्यादा फंड देकर इंडोर गेम को डेवलप करने की ज़रूरत है। मैं यहाँ की रियासती सरकार जनाब रेवंत रेड्डी साहब से भी गुजारिश करता हूँ कि आप इंडोर गेम्स पे तवज्जो दीजिए। और हम फुटबॉल खेलकर तो दुनिया को बता दिया, मेसी को बुलाकर, कि हम स्पोर्ट्स को डेवलप कर रहे हैं, तो उसके साथ साथ आउटडोर गेम्स के साथ साथ इंडोर गेम्स पे भी तवज्जो देने की ज़रूरत है। क्योंकि यहाँ पर DCC प्रेसिडेंट जनाब अयूब साहब भी है, मैं उनसे गुजारिश करता हूँ कि इंडोर गेम्स पर बहुत ही नेगलेक्ट होते जा रहा है, उस पर ऐसे टूर्नामेंट्स को स्पॉन्सर कर, खासतौर पर जो याकूब साहब आने वाले महीने में आबलूस पंचलान में रख रहे हैं, ऐसे टूर्नामेंट्स को स्पॉन्सर करके हुकूमत इसको बढ़ावा देने के काम करे, तो ही कुछ इंडोर गेम्स के साथ इंसाफ होगा। मैं ऑल इंडिया यूथ फेडरेशन की जान से फिर एक बार मुबारकबाद देता हूँ, और आने वाले दिनों में जो फरवरी में ये साउथ इंडियन कराटे चैंपियनशिप रखी जा रही है उसको भरपूर ताउन देने का ऐलान करता हूँ। వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు నాడు
వరంగల్ నగరంలో జరిగే థర్డ్ సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ కరాటే పోటీల పోస్టర్ ఆవిష్కరణ వరంగల్ నగరంలో ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దీనికి మిత్రుడు కరాటే ప్రభాకర్ గారు మరియు రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్ అనిల్ గారు మిత్రులందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటిదంటే ఈ కార్యక్రమాన్ని మిత్రుడు యాకూబ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. గతంలో వరంగల్ నగరంలో కీర్తిశేషులు యాకూబ్ గారే కరాటేను ఇక్కడ ప్రారంభించిండు. అతన్ని స్మరించుకుంటూ ఒక మంచి కార్యక్రమం తీసుకున్న మిత్రుడు యాకూబ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీనికి రావాల్సిన గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫండ్ ఉంటే తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. కానీ కరాటే ద్వారా సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మహిళలకు, మగవారికి కూడా. దాంతోపాటు ఆయురారోగ్యం కూడా దాంతో వస్తుంది. కాబట్టి అందరం కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ కరాటేను ప్రోత్సహిస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇండోర్ అవుట్డోర్ మన గేమ్స్ను ప్రోత్సహిస్తుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ప్రోత్సాహకం అందే విధంగా